రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్ ఆర్మీలో రెండు గ్రూపులు అత్యంత కీలకమైంది. ఒకటి రావల్పిండిలో ఉండేటటువంటి ఒక బ్రిగేడ్ చాలా ముఖ్యమైనది. పాకిస్తాన్లో ఎప్పుడు సైనిక పరిపాలన వచ్చినా కూడాను రావల్పిండిలో ఉండేటటువంటి బ్రిగేడ్ నెంబర్ 111 ఇది పనిచేస్తుంది. ఇది మొట్టమొదట వెళ్ళి పాక్ ప్రధానమంత్రిని, దేశాధ్యక్షుడిని, చీఫ్ జస్టిస్ని వీళ్ళందరినీ అరెస్ట్ చేసేస్తుంది, ఉరికంబానికి కూడా ఎక్కించేస్తుంది, మొత్తానికి సైనిక పరిపాలన తీసుకొస్తుంది. కాబట్టి ఈ బ్రిగేడ్ కదిలింది అంటే ఎవరికో మూడినట్టు లెక్క. దీని తరువాత అత్యంత ప్రధానమైనటువంటి గ్రూప్ పేరు ఎస్ఎస్జి, స్పెషల్ సర్వీసెస్ గ్రూప్. ఈ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్కి రెండు కీలకమైనటువంటి పనులు ఉన్నాయి. ఒకటి, జమ్మూ కాశ్మీర్లో విధ్వంసం సృష్టించటము, ఉగ్రవాదాన్ని పెంచి పోషించటము, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని పీర్ పంజాల్ రేంజ్ నుంచి కావచ్చును, లేకపోతే కుప్వాడా సెక్టర్ దగ్గర నుంచి కావచ్చు, ఉడీ దగ్గర నుంచి మన దేశంలోకి జొప్పించటం. కాబట్టి పాకిస్తాన్కి అత్యంత ముఖ్యమైనటువంటి కశ్మీర్ విధానాన్ని రూపొందించటంలో, అమలు చేయటంలో ఈ ఎస్ఎస్జి గ్రూప్ చాలా కీలకమైంది. దీనికి రెండవ ప్రాధాన్యం కూడా ఉంది. అదేంటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రక్షణ బాధ్యత ఈ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ది. కాబట్టి ప్రస్తుతం ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో జనరల్ ఆసిమ్ మునీర్, ఆయన రక్షణ బాధ్యత, ఆయనకు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి ఆయనను అణువణువున ఆయనను కాపాడుకునేటటువంటి బాధ్యత ఏదైతే ఉందో అది ఎస్ఎస్జి గ్రూప్ది. కాబట్టి ఈ ఎస్ఎస్జి గ్రూప్ యొక్క చీఫ్ ఎవరైతే ఉంటారో పాకిస్తాన్ ఆర్మీలో చాలా కీలకమైనటువంటి సైనికాధికారి. నిన్న మొన్నటి వరకు ఈ గ్రూప్కి, ఎస్ఎస్జి గ్రూప్కి సైనికాధికారిగా ఉన్నటువంటి మిలిటరీ ఆఫీసర్ పేరు, పాకిస్తానీ మిలిటరీ ఆఫీసర్ పేరు మేజర్ జనరల్ ఆదిల్ రెహమానీ. ఈ ఆదిల్ రెహమానీని ఉన్నట్టుండి ఆయనను పదవిలోంచి తొలగించేసేశారు. ఆయనని ఎస్ఎస్జి గ్రూప్ నుంచి తీసేసి ఆయనను పాకిస్తానీ ఆర్మీకి చెందినటువంటి స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ డైరెక్టరేట్ అని ఉంది. పాకిస్తానీ ఆర్మీలో ఎందుకు పనికిరాని విభాగం ఏదన్నా ఉన్నట్లయితే పాకిస్తానీ ఆర్మీలో ఎందుకు పనికిరాని విభాగము ఈ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ డైరెక్టరేట్. పెద్దగా పని ఉండదు. ఆర్మీలో ఉన్నటువంటి ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులు లేదా మనకి నచ్చనటువంటి వ్యక్తుల్ని పనిష్మెంట్గా వేసేటటువంటి విభాగం. సో అత్యంత కీలకమైన, అత్యంత ముఖ్యమైనటువంటి ఎస్ఎస్జి నుంచి మేజర్ జనరల్ ఆదిల్ రెహమానీని ఏకంగా షంటింగ్ చేసేసేసి పంపించేసేసి ఆయనని స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ డైరెక్టరేట్కి పంపించారు. పంపించడమే కాకుండా ఆయన స్థానంలో తక్షణమే మేజర్ జనరల్ అహ్మద్ జావేద్ అనేటటువంటి వ్యక్తిని నియమించారు. ఆయన కూడా మిలిటరీ అధికారి, సీనియర్ అధికారి. అయితే ఇక్కడ ఒక చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే మేజర్ జనరల్ అహ్మద్ జావేద్ ఆసిమ్ మునీర్కి అత్యంత సన్నిహితుడు. అంటే పైకి చూసినట్లయితే ఆసిమ్ మునీర్ పాకిస్తానీ సైన్యంలో అత్యంత కీలక స్థానం నుంచి ఒక మేజర్ జనరల్ని ఎందుకు పనికిమాలినటువంటి విభాగానికి పంపడమే కాకుండా తనకు అత్యంత సన్నిహితుడైనటువంటి మరొక మేజర్ జనరల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఇది జరిగిన తర్వాత దీనిని పాకిస్తాన్కి చెందినటువంటి పబ్లిక్ రిలేషన్స్ వింగ్, ఐఎస్పిఆర్ అంటారు. ఆ ఐఎస్పిఆర్ తక్షణము దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని కూడా జారీ చేసేసింది, పత్రికలకు నోటీస్ కూడా ఇచ్చేసింది. ఇచ్చిన ఒక 4-5 గంటల తర్వాత నోటీసుని ఉపసంహరించుకోలేదు, నోటీసు కనపడటం మానేసింది. అంటే దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీలో ఏదో మొత్తానికి గందరగోళం ఏదో జరుగుతోంది. ఒక వ్యక్తిని తీసేసి అతన్ని అప్రధాన పోస్ట్కి పంపడము, పంపిన తర్వాత ప్రెస్ నోట్ ఇవ్వడము, ఇచ్చిన తర్వాత ప్రెస్ నోట్ కనిపించకపోవడము. కానీ కొత్తగా వచ్చినటువంటి మేజర్ జనరల్ ఎస్ఎస్జి గ్రూప్కి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఉండడం. అంటే పాకిస్తానీ ఆర్మీలో అంతా కూడా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. పైకి చూసినట్టయితే ఎస్ఎస్జి గ్రూప్తో సహా అన్ని వర్గాల్లో, అన్ని విభాగాల్లో తన మనుషుల్ని నింపుకునేందుకు ఆర్మీ చీఫ్ అయినటువంటి జనరల్ ఆసిమ్ మునీర్ ప్రయత్నిస్తున్నారన్నటువంటి ఆలోచన కలుగుతోంది.
చాలామంది విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నారు. అయితే కొందరు భారత పాకిస్తాన్ సంబంధాలను అధ్యయనం చేసేటటువంటి, పాకిస్తాన్ వ్యూహాల్ని అధ్యయనం చేసేటటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇటీవల పాకిస్తాన్కి చెందినటువంటి ఒక వ్యూహము బట్టబయలైంది. పాకిస్తాన్ దాదాపు 600 మంది స్పెషల్లీ సెలెక్టెడ్, స్పెషల్లీ ట్రైన్డ్ ఎస్ఎస్జి కమాండోలను ఉగ్రవాదుల రూపంలో జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశింపజేసే ప్రయత్నం చేసింది. వీళ్ళందరినీ అయితే ఉడి నుంచి, లేకపోతే కుప్వాడా నుంచి, లేకపోతే జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి పీర్ పంజాల్ రేంజ్ నుంచి వాళ్ళని అటవీ ప్రాంతం నుంచి ఇండియాలోకి చొరబడేలాగా చేద్దామని భావించింది. 600 మంది రావడం అంటే చాలా పెద్ద సంఖ్య మన దేశంలోకి చొరబట్టం. వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నది తేల్చేందుకు కల్నల్ జాంజువా అనేటటువంటి ఒక పాక్ ఆర్మీ ఆఫీసర్ ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాది రూపంలో ప్రవేశించాడు. ఈ రకంగా ఈ వచ్చే 600 మందిని వివిధ ప్రాంతాల్లోకి పంపేందుకు ఇతను, ఈ కల్నల్ జాంజువా పనిచేస్తారు. ఈ మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడాను మేజర్ జనరల్ ఆదిల్ రహమానీ చేయాలి. అయితే ఈ వార్త భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసింది. తెలియగానే భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేసినాయి, బట్టబయలు చేసినాయి, దానికి సంబంధించినటువంటి ఆధారాల్ని ముందుకు తీసుకొచ్చినాయి. అదేవిధంగా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పాక్ సైన్యాన్ని వ్యతిరేకించేటటువంటి అమ్జద్ మీర్జా అనేటటువంటి ఒక యాక్టివిస్ట్ ఉన్నాడు, ఆయన కూడా దీనికి సంబంధించిన వార్తలు బట్టబయలు చేశారు. దీంతో ఒక్కసారిగా తాను వేసుకున్నటువంటి మొత్తము పథకము విఫలమైందని పాక్ ఆర్మీకి అర్థమైంది. అంటే జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదుల్ని, 600 మంది ఉగ్రవాదుల్ని చొరబాటు చేసేటటువంటి ప్రయత్నం, జొప్పించే ప్రయత్నము బట్టబయలైపోవడంతో పాక్ ఆర్మీ షాక్ తింది. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా బట్టబయలు కావడంతో అంతర్జాతీయంగా పాకిస్తాన్కి చాలా ఒక రకంగా తల కొట్టేసినట్టు అయిపోయింది. చాలా దేశాలకు సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో, మరొక వైపు ఖైబర్ పఖ్తూన్వాలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరగబడుతున్న సమయంలో, ఇంకొక వైపు బలూచిస్తాన్లో ప్రజలు పాక్ సైన్యం పైన తిరగబడుతున్నటువంటి సందర్భంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఇంతమంది ఉగ్రవాదుల్ని చొప్పించవలసినటువంటి అవసరం ఉందా అన్నటువంటి ప్రశ్న వచ్చింది. 1965లో యుద్ధం చేసే సమయంలో పాకిస్తాన్ ఒక 1000 మందిని ఆపరేషన్ గ్రాండ్ స్లామ్లో అంతర్భాగంగా, ఆపరేషన్ జిబ్రాల్టర్లో అంతర్భాగంగా మన దేశంలోకి చొప్పించింది. అంటే దాదాపు ఆపరేషన్ జిబ్రాల్టర్లో ఎంతమందిని జొప్పించారో అంతమందిని ఈసారి జొప్పించే ప్రయత్నం చేసిందన్నమాట. కాబట్టి ఇది బట్టబయలయ్యేటప్పటికీ అవమాన భారాన్ని తప్పించుకునేందుకు, అంతర్జాతీయంగా పరువు పోయింది, ఆ పోయిన పరువుని ఎంతో కొంత కాపాడుకునేందుకు సంజాయిషీలు ఇచ్చుకోవడంలో భాగంగా మేజర్ జనరల్ ఆదిల్ రహమానీని పక్కకు తప్పించారు, అప్రధాన పోస్టుకి పంపించారన్నటువంటి వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ దేన్ని కన్ఫర్మ్ చేయటం లేదు, కానీ మొత్తానికి పాకిస్తాన్ వాచర్స్ చెప్తున్నటువంటి విషయం ఇది. అదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి రక్షణ కల్పించేటటువంటి స్థానంలో, అంటే ఇటువంటి విషయాల్ని బయటకు వచ్చిన తర్వాత మేజర్ జనరల్ ఆదిల్ రహమానీని అప్రధాన పోస్టుకి పంపడం అంటే ఆయన ఆర్మీ చీఫ్కి రక్షణ కల్పించే బాధ్యత నుంచి కూడాను ఆయనని పక్కకు తప్పించినట్టయింది. మొత్తం మీద పాకిస్తాన్ ఆర్మీలో అంతర్గతంగా సంక్షోభం ఉంది. మన దేశంలోకి ఉగ్రవాదుల్ని జొప్పించేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. ముందస్తుగా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు బట్టబయలు చేయడంతో ఇప్పుడు పాకిస్తాన్ తన యొక్క అవమానాన్ని, తన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తప్పించుకునేందుకు ఈ మేజర్ జనరల్ని బలిపెట్టిందా అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మొత్తం మీద పాకిస్తాన్ ఆర్మీలో ఆల్ ఈజ్ నాట్ వెల్. పాకిస్తాన్ ఆర్మీలో అంతర్గత కుమ్ములాటలు, ఆసిమ్ మునీర్ తన బలాన్ని అసర్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయటము, మరొక వైపు కాశ్మీర్లో చేయాలనుకున్నటువంటి పనులన్నీ విఫలం కావటం, మొత్తం మీద పాకిస్తాన్ ఆర్మీ అంతా కూడాను గందరగోళము, గడబిడతో కొట్టుమిట్టాడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో
తప్పనిసరిగా పంపించండి.